మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్, ఏరియా సేవా ప్రెసిడెంట్ శ్రీమతి ఏ సవితా మనోహర్ స్థానిక KK2 బంగ్లాస్ ఏరియా నందు 75వ వన మహోత్సవం కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ యాజమాన్యం కాలానుగుణంగా కొన్ని కోట్ల మొక్కలు నాటడం, పెంచడం, పంచడం లాంటి కార్యక్రమాన్ని చేస్తూ వస్తుందని, అదేవిధంగా సింగరేణి ప్రభావిత ప్రాంతంలోని ప్రజలకు మొక్కలను పంచి పర్యావరణానికి దోహదం చేసే చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వీకరించి తమ ప్రాంతాలలో మొక్కలు పెంచి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో SO2 GM రాజేశ్వర్ రెడ్డి, DGM IED రాజన్న, DGM F&A RVS RK ప్రసాద్, KKOC ప్రాజెక్ట్ ఆఫీసర్ గోవిందరావు, DGM సివిల్ శ్రీనివాసులు, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, ఏరియా సర్వే ఆఫీసర్ ఉజ్వల్ బందోపాధ్యాయ, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ప్రభాకర్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ రవి, VTC మేనేజర్ శంకర్, IT సీనియర్ ప్రోగ్రామర్ రవి, DYS MD M బాబు, లేడీస్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఆరు ఫీట్ల మనిషికి 3 ఫీట్ల మొక్క మాకేమో 6 ఫీట్ల మొక్క 7 ఫీట్ల స్కోప్ ఉంది సార్. ఓకే నీళ్ళు పట్టుకోండి. మేడం మేడం అందరూ ఒకసారి మేడం నాలుగు HODs పేరున అదేవిధంగా సేవా అధ్యక్షురాలు శ్రీమతి సవితా మనోహర్, మిగతా మేడమ్స్ అందరికీ కూడా పేరున శుభోదయం తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ వన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సీజన్లో మన మందమరి ఏరియా తరఫున మన మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. సేవా అధ్యక్షురాలు వారి యొక్క సూచన మేరకు ముందుగా మా బంగ్లాస్ ఏరియాలో కూడా మనకి ఇక్కడ ఖాళీ స్థలం ఉంది అని తనే సూచించారు. వారి సూచన మేరకు ఇక్కడ మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ ముఖ్యంగా బాగా పొడుగ్గా ఏపుగా పెరిగే చెట్లు పెట్టాలని మేము సూచించడం జరిగింది మా ఫారెస్ట్ మేనేజర్కి. ఎందుకంటే ఇటు రోడ్ సైడ్ నుంచి వచ్చే ఏదైనా డస్ట్ పొల్యూషన్ అది కూడా రాకుండా ఉండే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో, అవి కాకుండా వేరే రకరకాల పూల మొక్కలు అవన్నిటిని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, మన సింగరేణి కాలనీస్ తరఫున చాలా మొక్కలు, మనం లక్షలాది మొక్కలు, కోట్లాది మొక్కలు ఇప్పటి వరకు కూడా మనం నాటి ఉన్నాము. నాటడమే కాదు, వాటన్నింటినీ పెంచి వాటిని కాపాడుతూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా మన సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేస్తున్నది. సింగరేణి సంస్థ మన యొక్క స్థలాలలోనే కాకుండా ఇతరత్ర చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలలో కూడా కొన్ని మొక్కలు నాటడం కావచ్చు, మొక్కల్ని పంచడం కావచ్చు, అట్లాంటి కార్యక్రమాలను కూడా చేస్తూ మనం పర్యావరణానికి దోహదం చేసే విధంగా చేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మనందరం కూడా ఇట్లా సంస్థాగతంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వీలైనంత మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా అందరికీ వన మహోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్. అది బయోడిగ్రేడబుల్ మేడం చిన్న వేసినప్పుడు వేరే మొక్క